దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజున చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేముంది, మాజీ మంత్రులు అయితేనేముంది, ఐఏఎస్లు అయితేనేముంది, ఐపీఎస్లు అయితేనేముంది, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్స్, అలాగే సామాన్య జనాన్ని కూడా ఈరోజు వదలకుండా ఇల్లీగల్ కేసులు, వేధింపులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఈ ఏడాదిగా ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే రెడ్ బుక్ గవర్నెన్స్ని ఇచ్చారు. ఏం చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు అనేటువంటి ఒక హిస్టరీయే మనకు లభిస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా చేసినటువంటి అమలు, చేసినటువంటి కార్యక్రమాలు, ఎంతమందిని జైళ్ళు, ఎంతమంది ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, అన్యాయాలు, అరాచకాలు, ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ దోపిడీ. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 1 year గా